హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో తెలుసా? ఎస్, అందరికీ అర్థమైపోయి ఉంటుంది చూడంగానే. పావ్ బాజీ, మన స్ట్రీట్ స్టైల్ ఫుడ్ పావ్ బాజీ. కానీ మన ఇంట్లోనే చాలా న్యాచురల్గా, హెల్దీగా, మంచి వెజిటేబుల్స్తో తయారు చేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, మంచిగా బయట ఉన్న కలర్గా. కానీ మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా సేమ్ అదే కన్సిస్టెన్సీ, అదే కలరు, అదే టెక్స్చర్. చూడండి, చూడటానికి కూడా సేమ్ అదే అలాగే ఉంది. మెయింటైన్ చేస్తూ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం శ్రమ పడితే చాలు. హెల్దీ పావ్ బాజీ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, మరి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీకు నచ్చితే మరి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నన్ను ఫాలో అవుతారు కదా, మరి ఫాలో అయిపోండి. నేను ఈ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఇవేంటి, బఠానీలు ఫ్రోజన్ గట్టిగా ఉంటాయి కదా ఆల్రెడీ. ఇవి రెండు రకాలు ఉన్నాయి, గ్రీన్ కలర్, మామూలుగా లైట్ కలర్. ఇవి రెండు బఠానీల్ని ఒక్కొక్క గిద్ద తీసుకొని రెండు మిక్స్ చేసి నానబెట్టుకోవాలి. ఈరోజు ఒక 24 hours నానబెట్టుకుంటే మంచిగా బఠానీ బాగుంటుందన్నమాట. తర్వాత ఆ బఠానీలోకి కావాల్సిన కర్రీ ఏంటివి, వెజిటేబుల్స్. ఏమేమి వెజిటేబుల్స్? పొటాటో, బీట్రూట్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి. ముందుగా మనము ఫస్ట్ వెజిటేబుల్స్ని ఏవేవైతే ఉడకబెట్టుకోవాలో అవన్నీ పీల్ తీసి ముక్కలు చేసి పెట్టుకుందాం. పొటాటో, బీట్రూట్, బీన్స్ అండ్ క్యారెట్ నీట్గా కడిగి పీల్ తీసేసి చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ తగినంత వాటర్ వేసి కుక్కర్లో మెత్తగా బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే అవి మొత్తగా మ్యాష్ చేసుకోవాలి కదా. తర్వాత టమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పీల్ తీసేసి, మనకు ఆనియన్స్ ఇందులో ఎన్ని పడితే అన్ని కట్ చేసుకొని మిగతావి పక్కన పెట్టుకోవాలి. టమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్ నీట్గా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, విజిల్ వచ్చేస్తుంది. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ స్టీమ్ పోయిన తర్వాత చూసారా, మనం క్యారెట్, పొటాటో, ఇందులో కలర్ ఎందుకు వచ్చిందంటారు, బీట్రూట్ వేసాం. యాక్చువల్గా బయట స్ట్రీట్ స్టైల్లో ఫుడ్ కలర్ వేస్తారు, మనకి ఆ మంచి కలర్ రావడం. మనం దాని బదులు బీట్రూట్ యాడ్ చేసాం. చూసావా, మ్యాషర్తో నీట్గా మెత్తగా మ్యాష్ చేసేస్తున్నాం. చాలా బాగుంది కదా, మంచిగా కలరు. చూస్తుంటేనే ఊరిపోతుంది కదా. ఇప్పుడు దాన్ని మనము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా ఒక పూట, అదే 24 hours ముందు నానబెట్టుకున్నాం కదా బఠానీని, ఆ బఠానీని కూడా కుక్కర్లో వేసి మంచిగా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు బాగా. ఎందుకంటే బఠానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ నిల్వ ఉన్న బఠానీ కాబట్టి, పచ్చిది కాదు కాబట్టి బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత ఇంకొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇది కరుగుతూ ఉన్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పావ్ బాజీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను. అంటే 4 ఉంటే ఎక్కువ కావాలి కదా, ఏదో కొంచెం చేయలేం కదా, అందుకని. చూసారా, అది హీట్ ఎక్కిన తర్వాత బటరు, గీ అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి మొత్తం నీట్గా ఆ ఆయిల్కి, ఆ బటర్కి మొత్తం కలిసిపోయేలా కలపాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా దగ్గరగా కుక్ అయ్యే వరకు, మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించే విధంగా. ఆ తర్వాత కొత్తిమీర తీసుకొని కడిగి శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇందాక ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, తోలు తీసి అవన్నీ
ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో, బాగా దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా దగ్గరగా వచ్చింది, మ్యాష్ అయిపోయింది. ఇవన్నీ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి గార్నిషింగ్. కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ టమాటో ఆనియన్స్ క్యాప్సికమ్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు తగలకుండా ఉండాలి కదా. మ్యాష్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకున్నాం కదా, పొటాటో, బీట్రూట్, క్యారెట్ అండ్ బీన్స్ని. దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమానికి మిక్స్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి బఠానీ ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం మ్యాష్ చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కొంచెం బటర్, కసూరి మేతి, అలాగే పావు బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్స్. నేను తీసుకున్న దానికి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మరి లేకపోతే తర్వాత సాల్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, తగినంత పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్ కారం అన్నీ యాడ్ చేసుకుని, నేను ఏం యాడ్ చేశాను మళ్ళీ చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, పావుబాజీ మసాలా, సాల్ట్, కొంచెం బటర్, కసూరి మేతి కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. బాగా మిక్స్ చేసి కొంచెం బాగా సన్నని మంట మీద కుక్ చేసుకోవాలి. అది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా బఠానీని, అన్నీ కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది మిక్స్ చేసిన తర్వాత ఇది మరీ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక రెండు గిద్దలు అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బాగా అంటే మన కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. పావుబాజీ మసాలా ఎలా ఉండాలి, మనం ఇలా 2 వేలతో తుంచుకుంటే ఆ మసాలా ఆ పావుతో పాటు వచ్చేయాలన్నమాట. అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, చూడండి వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి మనము ఆయిల్, బటర్ అన్నీ వేసాం కదా, గీ అది మొత్తం పైకి వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ లాస్ట్లో కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా టేస్టీ పావు బాజీకి కర్రీ రెడీ అయిపోయింది. దీన్నే బాజీ అంటారు. పావు అంటే బ్రెడ్, బాజీ అంటే కర్రీ. పావు బాజీ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మరి పావుని రెడీ చేసుకోవాలి కదా మనం. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ పావుని చూడండి ఇలా పావు బాజీ బ్రెడ్ అమ్ముతారు బయట. ఇలా ఈ బ్రెడ్తోనే తినాలని లేదు, మామూలు బ్రెడ్తో కూడా అది కూడా మనము ఫ్రై చేసుకొని తినొచ్చు. అది కూడా బాగుంటుంది. మిల్క్ బ్రెడ్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ ఏదైనా. అలాగా పావుని విడదీసి అలా మధ్యకి చాక్తో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ హీట్ చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ప్యాన్ని హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి బటర్ యాడ్ చేయాలి. బటర్, కొంచెం ఆయిల్, చూడండి బటర్ మెల్ట్ అవుతుంది. ఆయిల్, దాంట్లో కొంచెం కారం, కొత్తిమీర యాడ్ చేసి ఈ పావుని పెట్టి బాగా స్ప్రెడ్ చేసి ఫ్రై చేయాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా 2 వైపులా ఒక 2 నిమిషాలు అలా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. చూడండి అలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసి రెండో వైపు కూడా తిప్పి పెట్టాలి. అప్పుడు ఈ బ్రెడ్కున్న పచ్చిదనం పోయి బ్రెడ్ మంచి క్రిస్పీగా తింటుంటే అలా చేతికి పట్టుకొని తిని ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఒకసారి తిని చూడండి. పచ్చి పావు బ్రెడ్కిను ఇలా టోస్ట్ చేసిన పావుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత క్రిస్పీగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. అంత క్రిస్పీగా అవుతుంది ఆ బ్రెడ్ మనం టోస్ట్ చేయడం వల్ల. దాన్ని తీసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ ప్లేట్లో తగినన్ని ఉల్లిపాయలు, ఒక ఆనియన్,
మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొత్తిమీర, ఒక నిమ్మకాయ, మన పావుకి ఎంత సరిపోతుందో బాజీ అంత కర్రీ వేసి ఆ ప్లేట్లో పైన చూడండి. కర్రీ మంచి కన్సిస్టెన్సీలో బయట ఉన్నట్టే ఉంది కదా, రెస్టారెంట్లో బయట స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో అంతే మెత్తగా అంతే కన్సిస్టెన్సీగా ఉంది కదా. పైన కొంచెం బటర్ వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్టీ పావు బాజీ రెడీ. చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది కానీ ఇదంతా ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అది చూసారా ఎంత బాగుందో, టేస్టీ పావు బాజీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనం ఇలా బయట ఫుడ్ కలర్స్ రకరకాల కాకుండా కొంచెం శ్రమ పడితే మన ఇంట్లోనే మన పిల్లలకి ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ పావు వచ్చి ఎక్కువ ఎంజాయ్ చేసేటట్టు బాజీ కర్రీ మనము రెడీ చేసుకోవచ్చు. మనం ఇలా కర్రీ అన్నీ రెడీ చేసుకుంటే పావుని మనం మార్కెట్లో కొనుక్కోవచ్చు. అది చాలా తక్కువ కదా, ఒక్కొక్క ప్యాకెట్ 20-25 రూపీస్ ఉంటుంది అంతే. సింపుల్ 2-3 ప్యాకెట్లు తెచ్చుకొని మనం ఇలా కర్రీ చేసుకొని ఆనియన్స్ లెమన్ తింటే మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. తక్కువ ఖర్చుతో హెల్తీగా పావు బాజీ తయారు చేసుకోవచ్చు మంచిగా క్వాలిటీగా. చూసారా టేస్టీ. మీకు నచ్చిందా పావు బాజీ తయారు చేసే విధానం? మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.